మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు, దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు, మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు, ఉగాది పంచాంగము, అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడా ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు. ఉగాది రానే వచ్చింది, అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాశుల వారికి బాగుందని చెప్పారు, కొన్ని రాశుల వారికి బాగాలేదు అని చెప్పారు. ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగా లేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము. మనకు 2024 3వ నెల 4వ నెలలో మార్పు చెందినటువంటి గ్రహము. మరలా 2025లో మేలో 14వ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతూ ఉన్నది. మిథునంలోకి ప్రవేశం జరగబోతూ ఉన్నది. ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతూ ఉన్నది. సో ఒక శనైశ్చరుడు మారడము, ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో, ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశులలో. అందులో ముఖ్యంగా మేషరాశి, మీనరాశి, ఎట్ ద సేమ్ టైం సింహరాశి. ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు. దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక మాట, చివరి మాట, గోచారములో గ్రహస్థితి, గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది. సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి. ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం. సో మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని 100% చూసుకుంటే 99% అక్యురేట్గా ఉంటుంది. మరొక మాట, జన్మనామము వేరుంటుంది, వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలామందికి. సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడియా, రిజల్టా, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్, మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా 100కు 100% అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకున్నది. కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది అనేటువంటిది 100% జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు. మకర రాశి వారంటేనే మొండి, జగమొండి, ఎంతో ధర్మంగా ఉంటారు. మనసు మాట ఇచ్చారంటే తప్పరు. అలాంటి మకర రాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి బాధ నుండి నివృత్తి పొంది గురువు కొంత ఆరోభావంలో ఇబ్బందికరంగా ఉన్నాడు. పూర్తిగా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అంటే 2026 3వ నెల తర్వాత చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ 2025లో కూడా ఈ యొక్క మే తర్వాత 2025లో మనకు మే తర్వాత కూడా ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే 6వ భావంలో మకర రాశి వారికి గురువు యొక్క సంచారము జరుగుతున్నది. సో మకరము నుండి 6వ భావము మిథునం అవుతూ ఉంటుంది. మనకు
మకరము నుండి 6వ భావము మిథునము అయ్యేటువంటి సందర్భాలలో ఉద్యోగాలలో మార్పిడి, అనూహ్యమైనటువంటి ఆపదలు, అంటే ఎవరిదో వెహికల్ తీసుకువెళ్ళి యాక్సిడెంట్ గురవ్వడం కానీ లేదా అది ఖరాబ్ అవ్వడం కానీ, అనుకోకుండా మనకు ఫలానా వద్ద దర్శనం ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం లేకపోవడం కానీ, లేదా ఈ కోటాలో ఇది బంద్ అయిపోవడం, ఇది కొన్ని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అనూహ్యమైనటువంటి ఆపదలు మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి స్ట్రెస్ ఎక్కువగా కూడా ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ అవ్వడము, పిల్లలతో కొంత గొడవలుగా ఉండడం, ఇంట్లో కానీ బయట కానీ, మీ భార్యకు కానీ భర్తకు కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము. అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి తల్లితో కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మకర రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో వృత్తి భగ్నము కనబడుతుంది. ఎటు నుంచి చూసినా కూడా జాబ్ రిలేటెడ్ దెబ్బ పడే పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ధనధాన్య ప్రాప్తి ఉంది. ఎవరైతే ఇక్కడ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అధికంగా వారి యొక్క శ్రమను పెట్టుబడిగా పెట్టి పండిస్తున్నారో పంటలు, వారికి అద్భుతంగా లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటుగా పనిచేసే చోట మాత్రం మీ పై అధికారుల నుండి చివాట్లు అయితే ఉన్నవి, అదైతే గమనించుకోండి. ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల కొంత గొడవలుగా ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. మీ యొక్క రావాల్సిన ధనం ఏదైతే ఉందో వచ్చే పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి పథకాలు కానీ, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ వచ్చే పరిస్థితి అయితే గోచరిస్తుంది. సో మకర రాశి వారు కొంత గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి. ఖచ్చితంగా మంత్రాలయం కానీ లేక గానుగాపూర్ కానీ 2 చోట్లలో ఎక్కడైనా ఒక 1 or 2 days ఉండే ప్రయత్నం చేయండి. మీరు కూడా ఏదైనా దేవాలయాన్ని ఎంచుకొని ఒక 108 రోజులు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఫలానా సమయానికి శుభ్రపరిచే ప్రయత్నం చేయండి దేవాలయం. దీనివల్ల గురువు యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు. సో మనకు ఓవరాల్గా ఒక్క 1 పాయింట్ మాత్రమే గురువు బాగుంది. 30 డిగ్రీలలో ఓవరాల్గా 20 మనకు బాగాలేదు, ఓకే. సో ఈ 10 ఓకే అంటే 20 కూడా ఓకే చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకోవాలి. వ్యక్తిగత జాతకంలో ఒకవేళ మంచి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నడిచేటువంటి యొక్క గోచారాన్ని మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే వ్యక్తిగత జాతకంలో కూడా 12వ భావమో 6వ భావమో 8వ భావమో నడవడం వల్ల లేదా ఈ భావాలపై వేరే గ్రహాల దృష్టి ఉన్నా కూడా కొంత మనకు ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఉండబోతుంటాయి. కనుక తప్పకుండా ఓవరాల్గా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.